నమస్కారం. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఒక అద్భుతమైన అవకాశం గురించి వివరంగా తెలుసుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష అంటే ఏపీఆర్ఎస్సీఏటీ 2026. ఈరోజు మనం 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ ప్రవేశ ప్రక్రియలో ప్రతి మెట్టును చాలా సులభంగా అర్థం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 4080. ఇదేదో చిన్న విషయం కాదు. కేవలం 5వ తరగతి అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఒక పెద్ద అవకాశం ఇది. అయితే అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న ఇదే కదా, ఇంత మంచి పేరున్న ఈ స్కూల్స్లో ఒక సీటు సంపాదించడం ఎలా? ఏమాత్రం కంగారుపడద్దు. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం కలిసి సింపుల్ స్టెప్స్గా విడగొట్టి చూద్దాం. సో ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలు ఈ గురుకులాల స్పెషాలిటీ ఏంటి, అక్కడ దొరికే ప్రయోజనాలేంటి, అర్హతలు, నియమాలు ఎలా ఉంటాయి, అప్లికేషన్ ఎలా నింపాలి, ఎగ్జామ్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆఖరిగా ముఖ్యమైన తేదీలు, ఇంకా హెల్ప్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా గురుకుల పాఠశాలలు అంటే ఏమిటి? ఇవి మామూలు ప్రభుత్వ పాఠశాలలు కావు. తెలివైన విద్యార్థులకు అంటే ప్రతిభావంతులకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో నడిచే ప్రత్యేకమైన సంస్థలు. మరి వీటిలో అడ్మిషన్ ఎలా వస్తుంది? కేవలం టాలెంట్ ఆధారంగా ఈ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఇంత కష్టపడి సీటు సంపాదిస్తే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి? కేవలం చదువు మాత్రమేనా, లేకపోతే అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? ఓసారి చూద్దాం పదండి. ఇది చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. ఇది కేవలం ఉచిత విద్య కాదు, ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఫ్రీ హాస్టల్, పౌష్టికాహారం, అంతా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన. అంతేకాదు, ఒలింపియాడ్స్, ఎన్టీఎస్సీ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తారు. అంటే ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందన్నమాట. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం, అర్హతలు. ఇక్కడ ప్రతి చిన్న డీటెయిల్ కూడా కీలకమే, కాబట్టి కాస్త శ్రద్ధగా గమనించండి. మన అప్లికేషన్ సక్సెస్ ఇక్కడే మొదలవుతుంది. ఈ టేబుల్ చూస్తే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఉదాహరణకు 5వ తరగతికి ఓసీ లేదా బీసీ అభ్యర్థులైతే ఈ తేదీల మధ్య పుట్టి ఉండాలి. ఇక్కడే ఒక కీ పాయింట్ ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చారు, ఇది గమనించాలి. వయసుతో పాటు ఈ రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లోనే చదువుతూ ఉండాలి. ఇంకా తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 2.5 లక్షల రూపాయల లోపు ఉండాలి. అయితే ఇక్కడ చాలామంది పొరబడే ఒక ముఖ్యమైన రూలుంది. ఓసీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. కాని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ రూరల్ ఏరియా రూల్ వర్తించదు. ఈ చార్ట్ చూస్తే సీట్ల పంపిణీ ఎంత సింపుల్గా ఉందో అర్థమవుతుంది. చూడండి, 41% సీట్లు ఓపెన్ కాంపిటీషన్కిచ్చారు. అంటే మెరిట్ ఆధారంగా ఎవరైనా సరే పోటీపడొచ్చు. మిగిలిన సీట్లలో బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, ఇంకా ఇతర స్పెషల్ కేటగిరీల వారికి కేటాయించారు. ఇక్కడ జనరల్ స్కూల్స్కి, మైనారిటీ స్కూల్స్కి మధ్య ఉన్న రిజర్వేషన్ల తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మైనారిటీ పాఠశాలల్లో ఏకంగా 73% సీట్లు మైనారిటీ విద్యార్థులకే రిజర్వ్ చేసి ఉంటాయి. అయితే ఒక్క విషయం గమనించండి, ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్లు మాత్రం 2 రకాల స్కూళ్లలోనూ ఒకేలా ఉన్నాయి. సరే, అర్హతలన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ అప్లై చేయడం. ఈ ఆన్లైన్ ప్రాసెస్ని ఎలాంటి తప్పులు లేకుండా ఎలా పూర్తి చెయ్యాలో ఇప్పుడు చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్లో మొదటి అడుగు ఫీజు చెల్లించడం. ఇది కేవలం 100 రూపాయలు మాత్రమే. దీన్ని ఆన్లైన్లోనే పే చేయాలి. ఈ స్టెప్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫీజు కట్టి క్యాండిడేట్ ఐడి పొందడం ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత లాగిన్ అయి డీటెయిల్స్ని నింపాలి. అయితే ఇక్కడ ఒక వార్నింగ్, మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అస్సలు పొరపాటు చెయ్యకండి. ఒక్కసారి సబ్మిట్ చేశాక మార్చడం కుదరదు. దానివల్ల అడ్మిషన్ కూడా రద్దయ్యే ప్రమాదముంది. అన్ని నింపాక ప్రింటౌట్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం అసలు సిసలైన విషయానికి వద్దాం, ఎగ్జామ్ మరియు సెలక్షన్ ప్రాసెస్. సీటు సంపాదించడం అంటే కేవలం పరీక్ష రాయడమే కాదు, ఎగ్జామ్ ప్యాటర్న్ని, సెలక్షన్ లాజిక్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. 2 గంటల సమయం, 100 మార్కులు.
క్వశ్చన్స్ అన్నీ మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లోనూ ఉంటుంది. 5వ తరగతికి మాత్రం ఉర్దూ ఆప్షన్ కూడా ఉంది. ఈ టేబుల్ని చూడండి. ఇది మీ ప్రిపరేషన్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. 5, 6 తరగతులకు మ్యాథ్స్, ఈవీఎస్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అదే 7, 8 తరగతులకైతే అన్ని సబ్జెక్టులకు సమాన మార్కులు కేటాయించారు. సో దీన్ని బట్టి దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే సెలెక్షన్ అనేది కేవలం మార్కుల ఆట కాదు. మీ మెరిట్, మీ రిజర్వేషన్ కేటగిరీ, ఇంకా మీరు ఏ జిల్లా స్కూల్కి అప్లై చేశారు, ఈ 3 విషయాలు కలిపి మీ సీట్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ ఇద్దరు విద్యార్థులకు ఒకే మార్కులు వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడే ఈ టైబ్రేకర్ రూల్స్ రంగంలోకొస్తాయి. ఫస్ట్ మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ మార్కులున్నాయో చూస్తారు. అక్కడ కూడా సేమ్ అయితే సైన్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, తెలుగు ఇలా ఒక్కో సబ్జెక్ట్ను చూస్తారు. అప్పటికీ టై బ్రేక్ అవ్వకపోతే వయసులో పెద్దవాళ్లకు ప్రయారిటీ ఇస్తారు. చిట్ట చివరి ఆప్షన్గా కమ్యూనిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక మనం చివరి ఘట్టానికి వచ్చేశాం. ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత ముఖ్యమైనవి ఈ తేదీలే. ఒక్క డేట్ మిస్ అయినా చాలా నష్టపోతాం. జాగ్రత్త! ఈ తేదీలను వెంటనే ఒకచోట రాసుకోండి లేదా ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఫిబ్రవరి 18న అప్లికేషన్లు స్టార్ట్. ఏప్రిల్ 7 లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఏప్రిల్ 24వ తేదీన. ఇక రిజల్ట్స్ మే 15న. ఈ టైంలైన్ని అస్సలు మర్చిపోవద్దు. మీ ప్రిపరేషన్ను దీని ప్రకారమే ప్లాన్ చేసుకోండి. చివరగా ఈ ప్రాసెస్లో మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, డౌట్స్ ఉన్నా అస్సలు వెనకాడకండి. ఇక్కడ ఇచ్చిన హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించండి. గుర్తుంచుకోండి, సరైన ప్రణాళిక, శ్రద్ధతో అప్లై చేస్తే ఈ అద్భుతమైన విద్యావకాశం మీ సొంతం కావచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్.